హాయ్ ఫ్రెండ్స్, కొండ తేనె మన పల్లెటూరులో తేనె ఎలా నిల్వ చేస్తారనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ తేనె పట్లు గుడ్లున్న పట్లను అయితే మనం తినొచ్చు. అలాగే ఎక్కువ తేనె పట్టులో ఉన్నది అయితే మనం ఒక ప్లేట్లో అయితే వేసుకుంటాం. వేసుకున్న తర్వాత శుభ్రంగా మన చేతులు కడుక్కున్న తర్వాత చిన్న పని అయితే ఉంటుంది. అదే మన చేత్తో అయితే పిండాల్సి వస్తుంది అనమాట. ఇదే ప్యూర్ తేనె. ఈ తేనె పట్టులతో పిండడం వల్ల మొత్తం మిక్స్ అయ్యి అయితే వస్తుంది అనమాట ఇలాగా తేనె. కాబట్టి ఈ తేనె ఎక్కువగా నిల్వ చేయాలన్నా సరే, ఎక్కువగా సీసాలో లేదా బాటిల్లో నిల్వ చేయాలంటే కానీ దీన్ని అయితే మనం మరిగించాలి. గ్యాస్ పొయ్యి మీద కానీ కర్రపొయ్యి మీద కానీ మనం మరిగించాలి. ఒక 3 మినిట్స్ మనం మరిగించాక, నాకు తెలిసి కర్రపొయ్యి మీద పెట్టడం చాలా అంటే చాలా బెటర్. అందుకే కర్రపొయ్యి మీద అయితే పెట్టాను. కొద్ది నిమిషాల తర్వాత అయితే ఆ తేనె మరిగాక ఆ మేగడలాగా కనిపిస్తుంది కదా, దాన్ని అయితే వేరు చేయాలి. వేరు చేసిన మేగడని అయితే దాన్ని కూడా మనం తినొచ్చు అనమాట. పొయ్యి మీద నుంచి మరిగించిన తేనె తీసుకున్న తర్వాత పైన ఉన్న మేగడలా కనిపిస్తుంది చూడండి, అదైతే వేరు చేయాలి. వేరు చేసిన తర్వాత అడుగు భాగాన ఒక సీని పాకం చేస్తే ఎలా కనిపిస్తుంది, ఒక బెల్లం పాకం చేస్తే ఎలా కనిపిస్తుంది, అలా కనిపిస్తుంది. ఒక మంచి క్లాత్ తీసుకొని అయితే దాన్ని వడబోయాలి. వడబోసిన తర్వాత ఒక మంచి బాటిల్ లేదా ఒక మంచి సీసా కానీ తీసుకొని దాంట్లో ఈ తేనెని అయితే నిల్వ చేయొచ్చు. అలాగే కొద్ది నెలల వరకు అయితే సేవ్ అయ్యే ఉంటుంది.